సైబర్ క్రైమ్స్ మీద నిన్న ఒక చక్కటి ఆలోచన చేశారు అనిత గారు. ఒక డిపార్ట్మెంట్ల మధ్య అనుసంధానం చేద్దాం పర్ఫెక్ట్గా అన్నటువంటి. మనదంటూ ఒక ముద్ర వేసుకోవాలి. అనిత గారు విద్యావంతురాలు, లెక్చరర్గా చేసింది, ఆ తర్వాత రాజకీయాల్లో కూడా పోరాడి సాధించింది. ఈ సమస్యని ఇన్డెప్త్గా ఆలోచించి పరిష్కరిస్తే బాగుంటుంది. ఎందుకంటే సరే భూదందాలా లేకపోతే రౌడీయిజమా ఇట్లాంటి వ్యవహారాల్లో డిపార్ట్మెంట్ల వ్యవహార శైలి వేరుగా ఉంది, ప్రభుత్వపు ఆలోచన తీరు వేరుగా ఉంది. కాబట్టి వాటిట్లలో మనం అంటూ ముద్ర వేసుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రేపులు ఆపుతామా లేకపోతే మర్డర్లు ఆపుతామా, అవి జరిగే వాటిని ఇదివరకు మనం మాట్లాడాం కాబట్టి ఇప్పుడు మన మీద ఆ విమర్శ వస్తూనే ఉంటుంది, ఖండిస్తుంటాం అంతవరకు. కాబట్టి మనదంటూ ఒక ముద్ర మన డిపార్ట్మెంట్లో వేసుకోవాలి అనుకుంటే సైబర్ అద్భుతం. ఎందుకంటే ప్రతి 100 మందిలో 40 మంది సైబర్ బాధితులే. ఎలాంటివి అంటే డబ్బుల చీటింగ్, ఫేస్బుక్లు సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిత్వ దూషణలు, వ్యక్తిగతమైనటువంటి ఇష్యూస్ని క్రియేట్ చేయడాలు, తప్పుడు ఇది చేయడాలు. తను కూడా ఒక బాధితురాలే, తన మీద కూడా ఇట్లాంటి తప్పుడు ప్రచారం చాలా జరిగింది. అలాంటి నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆమె సీరియస్ ఎఫర్ట్ పెడితే అలాంటి వాటి మీద ఇమ్మీడియట్ క్విక్ రెస్పాన్స్, 1 రోజు 2 రోజులు 5 రోజులు వారం రోజులు 10 రోజులు ఇట్లా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని చర్య తీసుకోవడం అనేదాన్ని కనుక ఏర్పాటు చేస్తే, ఆ విధానాన్ని తయారు చేస్తే జీవితకాలం ఆమెను గుర్తుపెట్టుకుని పోతారు.